మిత్రులారా, నేను మీ ఓరిగంటి యాదయ్య. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 7వ తేదీన ఈ నెల 7వ తేదీన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుతున్నట్టుగా ఆ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ గారు, చమురు శాఖ మంత్రి ప్రకటన చేశారు. దీన్ని చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో బాగా పెరిగాయని, అందుకోసం ధరలు పెంచక తప్పడం లేదని సంబంధిత మంత్రి ప్రకటన చేశారు. వాస్తవానికి చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో పెరిగాయంటే పెరగలేదు, బాగా తగ్గిన విషయాన్ని మనం అందరం కూడా గమనంలో పెట్టుకోవాలి. దాదాపుగా చమురు బ్యారెల్ ధర $59 మాత్రమే ఈ రోజు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ధరలు పెరుగుతున్నాయనేటువంటి విషయాన్ని మంత్రి గారు ఎందుకు చెప్పారో ఏంటో విషయాన్ని మనకు అర్థం కావాలి. మనం గతంలో 2014 మేకు ముందు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు, యూపీఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు చమురు ధరలు బ్యారెల్ ధర దాదాపు $105 నుంచి $110 ఉన్నది. ఆ రోజు డీజిల్ ధర ఎంతంటే ₹55, పెట్రోల్ ధర వచ్చేసేసి ₹71. అదేవిధంగా గ్యాస్ 14 కేజీల గ్యాస్ బండకు సంబంధించినటువంటిది ₹350 నుంచి ₹400 మధ్యన ఉంది. కానీ ఈ రోజు మరి చమురు ధరలు $59 ఉన్నప్పుడు ధరలు ఎట్లా పెరుగుతాయి? ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం అనేది మనం గమనంలో పెట్టుకోవాలి. అంటే $59 ఉన్నప్పుడు ఈ రోజు ఉన్నటువంటి గ్యాస్ ధర దాదాపు $853 నుంచి $905 పెంచుతున్నాం అనేటువంటి, దాదాపు ₹50 పెంచుతున్నాం అనేది కేంద్ర మంత్రి చెప్పాడు. పెట్రోల్ ధర చూస్తామంటే దాదాపు ₹107, అంటే ₹107, ₹109 పెంచే కార్యక్రమం చేశారు. అదేవిధంగా డీజిల్ ధర $95-97 ఈ రోజు మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది వివిధ ప్రాంతాలను బట్టి. అంటే ఈ ధరలు పెరుగుదల అనేటువంటి విషయం ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశం ఏదైతే ఉందో, ఇది సరైనది కాదు అనేటువంటి విషయాన్ని మనం గమనంలో పెట్టుకోవాలి. ప్రజల మీద భారాలు పెంచి తమ ఆదాయాన్ని పెంచుకోవడం కోసం చేస్తున్నటువంటి కుట్రలో భాగం అనేటువంటి విషయాన్ని మనకు అర్థమవుతా ఉంది. వాస్తవానికి చమురు ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి ₹32,000 కోట్ల ఆదాయం వస్తుంది. గ్యాస్ వల్ల ₹50 పెంచడం వల్ల ₹7,000 కోట్ల ఆదాయం వస్తుంది. అంటే ₹39,000 కోట్ల ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఈ ధరల పెరుగుదల వల్ల ఆదాయాన్ని పెంచుకున్నటువంటి విషయాన్ని మనం గమనంలో పెట్టుకోవాలి. అంటే ఈ ధరలు పెరుగుతున్నటువంటి అంశం ఏదో, ఒకవైపు ధరలు పెరుగుతూ ఉన్నాయి. మనం ఉల్లిగడ్డ చూస్తూ ఉన్నాం, ₹25 ఎప్పుడు తగ్గడం లేదు. ₹50, ₹70, ₹80 పోయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మిగతా నూనె ధర, ఇతర నిత్యావసర సరుకుల ధరలు, బియ్యం ధర, ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగాయి. ఇవన్నిటి పెరగడానికి కారణాలు ఏంటి? కేంద్ర ప్రభుత్వం ధరల నియంత్రణ చట్టం ఏదైతే ఉందో దాన్ని ఎత్తివేశారు. అంటే ధరల నియంత్రణ చట్టం ఎత్తివేసిన తర్వాత వ్యాపారస్తులు తమకు ఇష్టం వచ్చిన రైతులు ధరలు పెంచుకునేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఫ్యూచర్ ట్రేడింగ్ అంటే భవిష్యత్తులో ధరలు పెంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు సరుకులను నిల్వ చేసుకునేటువంటి పరిస్థితి మనం చూస్తాం. అంటే డీమార్ట్ లాంటి సంస్థలు, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలన్నీ కూడా తనకు భవిష్యత్తులో ధరలు పెంచుకోవాలనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున స్టాకును పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది, సరుకులు నిల్వ చేసుకునే పరిస్థితి ఉంది. చివరి రైస్ మిల్లులో కూడా మనం చూస్తూ ఉంటే ఇంతకంటే ఎక్కువగా రైస్ మిల్లో పెట్టుకోవడానికి వీలు లేదని ఒక నిబంధన ఉండేది. కానీ ఈ రోజు రైస్ మిల్లలో పెద్ద ఎత్తున టన్నుల కొద్ది ధాన్యాన్ని పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎక్కడైతే ధరలు పెంచడానికి అవకాశం ఉందో అన్ని చోట్ల కూడా ఈ రోజు వ్యాపారస్తులు, ప్రభుత్వం కలిసి ధరలు పెంచేటువంటి కార్యక్రమాన్ని పేర్కొన్నారు. ఇవన్నీ కూడా మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజల మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తూ ఉంది. వీళ్ళ ఆదాయాలు ఏమైనా పెరుగుతున్నాయి అంటే ఆదాయాలు పెరగడం లేదు, జీతాలు పెరగడం లేదు, కూలీ రేట్లు పెరగడం లేదు, వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయాలు ఎక్కడ కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వాలు ప్రజల ఆదాయాలను పెంచకపోగా ఈ రోజు ధరలు పెంచి ప్రజల దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని కొలగొట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి ఈ రోజు కార్పొరేట్ శక్తులు ఉన్నారు, పెద్ద పెద్ద డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, ముఖేష్ అంబానీ, అదానీ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర పోగుపడి ఉన్నాయి. వాళ్ళ మీద ఏమైనా పన్నులు వేస్తున్నారంటే చాలా తక్కువ నామినల్ పన్నులు వేస్తూ ఉన్నారు. ఇవి పన్నులు వేయకపోగా ఈ రోజు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంటంటే వాళ్ళు బ్యాంకుల ద్వారా తీసుకున్నటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో రైట్ ఆఫ్ చేసేసి దాదాపు 16 లక్షల కోట్ల రూపాయల కాలంలో మాఫీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక ముఖేష్ అంబానీకి సంబంధించినటువంటి
రుణమాఫీ రైట్ ఆఫ్ ధర దాదాపు 46,000 కోట్ల రూపాయలు చేశారు. ముఖేష్ అంబానీ ఏమో ఒకవైపు ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుడు వైపు తన స్థాయిలో ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ఈ రోజు ఇలాంటి వాళ్ళకి ఇలాంటి సబ్సిడీలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో తీవ్రమైనటువంటి అన్యాయం. అందుకోసం మనం ధరల పెరుగుదల ఏదైతే ఉందో ప్రభుత్వం చెప్పేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇవి సరైనటువంటి కాదు అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనంలో పెట్టుకోవాలి. అందుకోసం మరి ధరలు తగ్గించడానికి ఒక మార్గం లేదా అనేటువంటి ఖచ్చితంగా ఉంది మార్గం. ఆ రోజు యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు $110 ఉన్నటువంటి బ్యారెల్ ధర ఉన్నప్పుడు 55 రూపాయల లీటర్ డీజిల్ ఎట్లా వచ్చింది, 350 రూపాయలకి గ్యాస్ బండ్ ఎట్లా వచ్చింది, లేదు 71 రూపాయలకి పెట్రోల్ లీటర్ ఎట్లా వచ్చింది. మరి ఈ ప్రభుత్వాలు అనుకుంటే ఖచ్చితంగా ధరలు తగ్గించవచ్చు. కానీ ప్రభుత్వాలకి ప్రజల మీద ప్రేమ కంటే డబ్బులున్న వాళ్ళ మీద 10% ఉన్నటువంటి బాగా ఆదాయాలు ఉన్నటువంటి డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు కార్పొరేట్ సెక్టర్కి అనుకూలంగా నిర్ణయాలు చేసేటువంటి పని చేస్తా ఉన్నారు. మరి ఈ మధ్యతరగతి పేద ప్రజలకు సంబంధించినటువంటి విషయం ఈరోజు చాలా ధరలు పెరుగుదల వల్ల చాలా అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిని తగ్గించాలంటే అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి హక్కు ఏదైతే ఉందో, ఒకటి ఓటు హక్కు, 2 నిరసన తెలియజేశారు. ఈ ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాలని ధరలు తగ్గించకపోతే దించుతామని ఒక నిరసన తెలియజేయడం ఒక మార్గం. లేదు ఇంకొక మార్గం, ప్రజలు స్వేచ్ఛ ఏదైతే ఉందో దాని ద్వారా బాగా ప్రజల్లో అందరూ ఐక్యమై పోరాటాలు చేసి ధరలు తగ్గించుకునేటువంటి మార్గం ఒకటి. ఇవన్నిటినీ మనం కూడగట్టి చేయగలిగితే ఖచ్చితంగా ధరలు తగ్గేటువంటి అవకాశం ఉంది. అందుకోసం ఈ ప్రభుత్వాలు ఏవైతే ప్రజల మీద భారాలు మోపేటువంటి కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నారో దానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాలకు రావాల్సిన అవసరం ఉంది. ధరలు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజా వ్యతిరేక విధానాల్ని వెనక కొట్టవలసిన అవసరం ఉందనేది తెలియజేస్తూ సెలవు.